మనం రోజు ఫాలో అయ్యే లాస్, రైట్స్, డ్యూటీస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ దేశంలో ప్రతి సిటిజన్‌కి ఉన్న హక్కు, ప్రతి గవర్నమెంట్‌కి ఉన్న లిమిట్, వీటన్నిటికీ ఒక గ్రాండ్ బుక్ ఉంది. అదే మన భారత రాజ్యాంగం. ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం అంటే ఒక లా బుక్ మాత్రమే కాదు. ఇది మన దేశం యొక్క ఫౌండేషన్. గవర్నమెంట్ ఎలా పనిచేయాలి, సిటిజన్స్‌కి ఏం రైట్స్ ఉన్నాయి, ఏం డ్యూటీస్ ఉన్నాయి అన్నీ క్లియర్‌గా డిఫైన్ చేసే సుప్రీం లా ఇది. రాజ్యాంగం లేకుంటే దేశం గందరగోళం అయిపోతుంది. కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ పవర్‌ని కంట్రోల్ చేస్తది. సిటిజన్స్‌ని ప్రొటెక్ట్ చేస్తది. రిచ్ ఆర్ పూర్, పవర్‌ఫుల్ ఆర్ కామన్ మ్యాన్ అందరికీ సమన్యాయమైన న్యాయం కలిగించేదే కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లీడ్ చేసిన డ్రాఫ్టింగ్ కమిటీ తయారు చేసింది. 1946లో స్టార్ట్ అయ్యి 1950 జనవరి 26న ఇంప్లిమెంట్ అయ్యింది. ఇది వరల్డ్‌లో లాంజెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగంలో ప్రీమబుల్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మరియు గవర్నమెంట్ స్ట్రక్చర్ అన్నీ ఉంటాయి. ప్రతి ఆర్టికల్ ఒక రూల్, ఒక ప్రొటెక్షన్, ఒక రెస్పాన్సిబిలిటీని చెప్తుంది. మనం కోర్ట్‌కి వెళ్ళినప్పుడు, పోలీస్‌ని క్వెషన్ చేసినప్పుడు, ఫ్రీడమ్‌గా మాట్లాడినప్పుడు ఈ అన్నీ కాన్స్టిట్యూషన్ వల్ల మాత్రమే పాసిబుల్. మనం తెలుసుకుంటే మన రైట్స్‌ని ఎవరూ తొక్కేయలేరు. ఈ ఛానల్‌లో మనం ఒక్కొక్క ఆర్టికల్‌ని సింపుల్ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మీ రైట్స్‌ని మీరే తెలుసుకోవాలి అంటే ఈ జర్నీలో నాతో ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.